సర్కారోళ్ళు మారినప్పుడల్లా పథకాలు మారుతుంటాయి, పద్ధతులు మారుతుంటాయి. పాత సర్కారోళ్ళు అట్లా ఇట్లా చేసిండ్లని వాళ్ళు చేసిన పనులన్నీ జరిపేసి మళ్ళీ కొత్తగా చేస్తుంటారు కొత్త సర్కారోళ్ళు. గిట్లనే తెలంగాణలో ఏపీలా పాత పథకాలు పోయి కొత్త పథకాలు వచ్చినాయి. ఇప్పుడు ఇంకో పథకం కూడా మారిపోయింది. చూడు అదేంటిదో. ఏపీలో మళ్ళా రేషన్ షాపులు తెరుచుకున్నాయి. అగో పొద్దుగాలనే పబ్లిక్ కూపిన్ కారట్లు పట్టుకొని దుకాణాల ముంగట కూకున్నారు. బియ్యం ఉప్పుల పప్పుల మంత్రి నాదేండ్ల మనోహర్ సారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు నియోజకవర్గం పిఠాపురం పోయిండు. అక్కడి నుంచి రేషన్ షాపులు చాలు చేసిండు. ఇదివరకు పాత సర్కారోళ్ళు ఉన్నప్పుడు నెలకు 2-3 సార్లు రేషన్ బండ్లు వాడకట్టుకొచ్చి నిలబడితే పబ్లిక్ అక్కడికి పోయి బియ్యం ఉప్పులు పప్పులు తీసుకునేటోళ్ళు. అయితే గా బండ్లు చేయబట్టి పబ్లిక్ ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూసే కథ అవుతున్నది. మీదికేంచి ఆ బండ్లు వచ్చినప్పుడు పబ్లిక్ ఇండ్లలో లేకపోతే అంత ఆగం అవుతున్నదట. అందుకే కూటమి సర్కారోళ్ళు మళ్ళా రేషన్ షాపులు తెరిచిండ్రాట. మీకెప్పుడు పురుసతుంటే అప్పుడు పోయి బియ్యం తెచ్చుకోండి, ఆ బండి కొరకు ఎదురు చూసే పరిశాన్ లేదు అన్నట్టు చెప్తున్నారు. నెలకు 15 దినాలు పొద్దుగాల 8 గంటల నుంచి 12 దాకా, పొద్దుమీకంగా 4 గంటల నుంచి రాత్రి 8 దాకా షాపులు తెరిచి పెడతారట. అంతేకాదు ఐతారం నాడు కూడా రేషన్ షాపులు తెరిచే ఉంటాయట. పెద్ద ముచ్చట ఏంటిదంటే ఎవరన్నా మేము బియ్యము చక్కెర పప్పులు ఏమి తీసుకోము, మాకు పైసలు కావాలి అని అడిగితే అసోంటోళ్ళకు పైసలు కూడా ఇస్తారట. ఇన్నొద్దులు ఇంటికాడికే వస్తుండే అనుకునేటోళ్ళకు కూడా పెద్ద పరిశాన్ ఏం లేదంటున్నారు సర్కారోళ్ళు. ఏండ్లు మీద పడ్డ ముసలోళ్ళు దివ్యాంగులు అసోంటోళ్ళు అందరికీ రేషన్ బియ్యము ఉప్పులు పప్పులు ఇంటికాడికి పంపిస్తారట. తత్తిమోళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు బత్తలు పట్టుకపోయి కావాల్సిన సామాన్లు కొండవచ్చు అని చెప్తున్నారు. మొత్తానికి ఏపీలో మళ్ళా పాత పద్ధతే తీసుకొచ్చిండ్రు. మొత్తం 29,700కి ఎక్కువనే షాపులు తెరుచుకున్నాయి. పోడు భూముల కొరకు రైతులు చెయ్యని పోరాటాలు లేవు. ఏండ్ల కామానంకెంచి అరకలు గట్టి వ్యవసాయం చేసుకునేటోళ్లను దుక్కులు దున్ననీయకుంటే మస్తు మాటల లొల్లులైనాయి. కాస్తు మీద మేమే ఉన్నామని రైతులు, కాదు గవర్నమెంట్ భూములని సర్కారోళ్ళు ఎన్నో మాటల లొల్లులైనాయి. ఇప్పుడు గసొంటి పోడు భూముల పంచాయతీ మళ్ళీ శాలయ్య తట్టే ఉంది. గీడ పట్టాలు వేసుకొని చెట్ల కింద కూర్చున్న వాళ్ళని చూసి రోని కార్తెల ముందే అత చెట్ల కిందికి పోయినట్టున్నారు. అయినా పోడు భూములని ముచ్చట్లు చెప్పి చెట్ల కిందికి వణక తినడానికి పోయిన వాళ్ళని చూపెడుతులేంది అనుకునేరు. వాళ్ళు చెట్ల కిందికి పోయిన వాళ్ళు కాదుళ్ళు, పోడు భూముల కొరకు తిరగబడ్డ రైతులు. అవు పోడు రైతులే. కొమరంభీం జిల్లా పెంచికల్పేట మండలంలో ఉన్న జైహింద్ పూర్ అనేటి ఊరి రైతులు గీళ్ళంతా పోడు భూములలో చెట్లు పెట్టేందుకు అడవి ఆఫీసర్లు సాగు చేస్తున్నాడ 2-3 వద్దుల సంది. అందుకనే తెల్లందనక అడవిలనే నిద్ర చేస్తున్నాడ. అంటే గా చెట్ల కిందనే తింటూరు, కా చెట్ల కిందనే బాంతురు. ఏం పని కూడా లేదు. ఉన్న పనులన్నీ ఇడిచిపెట్టి పోడు భూములలో చెట్ల కింద మాకామె వేసిలు అన్నట్టు. ఏండ్ల కమానంకేంచి వాళ్ళే సాగు చేసుకుంటున్నాట. అసవంటిది ఇప్పుడు వచ్చి చెట్లు పెంచుతాం, పురుగులతోని పుట్టలు పెట్టిస్తాం అంటే అట్టే టూకుంటాం అనుకుంటా ఇగో గిట్ల తెల్లందానికే చిలకలలో కావలి కాస్తున్నారు అన్నట్టు. మరికి 3 వద్దుల సంది ఏం తిన్నాడో ఏం పాడైందో నగేష్ అనేటికి అన్నకు పానం అడిటయి అడ్డం పడితే కాళ్ళొకలు చేతులొకలు నలుస్తున్నారు గీ తీలుగా. అయినా అన్నపానం నిమ్మలం కాకపోయేటాళ్లకు ఇగో ఇట్లా ఎడ్ల బండి మీద వేసుకొని గుంజుకపోతున్నారు. ఎడ్లు కూడా లేవు, మనుషులే కాని పట్టుకుని తలో కాసేపు గుంజుకుంటా కాగజ్ నగర్ లో ఉన్న దావకానకే వేసుకపోయారు. మరిగా అన్నపానం ఎట్టుందో ఏమో గాని పోడు భూములు చేయంగా ఎప్పుడు ఏదో వెళ్ళి అయితేనే ఉంటది అబ్బాడ. అయినా జూన్ 2వ తారీఖు నాడు పోడు రైతులకు పట్టాలు పంచుతామని కొలుతూ సర్కారులో చెప్పేనుండే కదా. మళ్ళీ చెట్లు నాటుడేంది రైతులు అడ్డం తిరుగుడేంది అంటదా. వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తూనే ఉంటారు, వీళ్ళు చేసేది వీళ్ళు చేస్తూనే ఉంటారు. ఎవరి పని వాళ్ళదే అనేది పడిపడని వాళ్ళు అంటున్న మాట. మరి చూడాలకి ఇలా అడవి నిధుల కార్యం ఇంకెన్ని వద్దులు నడుస్తుందో అనేటిదిగా. వానొచ్చనంటే వరదొస్తుంది, వరదొచ్చనంటే వణుకొస్తుంది అనుకుంటా మొత్తానికి వానదేవుడైతే డూటెక్కిండు. ఈసారి ఎండదేవునికి ఏం పని పడ్డదో ఏమో జల్లిగానే సల్లారిండు. వానదేవుడు జోరు పెంచుతుండు. మన దిక్కు ఇంకా రుబడి వెరగలేదు గాని అటు వేరే రాష్ట్రం దిక్కు ఏమో సంపుడు చంపుతున్నాయి ఆనలు. ఊళ్ళు మునిగి షేళ్లు శెల్కలు మునిగి పబ్లిక్ ఆగమవుతున్నారు. మన దిక్కు ఇంకా అసలు దంచుడు సురువు కాలేదు గాని ఓ కొడుకో అటు ఈశాన్యం దిక్కు ఇరుగమరగ దంచుతాండు వానదేవుడు. కొట్టిందే కొట్టుడు, కొట్టి పబ్లిక్ను పరిశాన్ చేస్తున్నాడు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాము, మిజోరం రాష్ట్రాలలో గడియ రికాము లేకుండా ఉరుత్తాంది వాన. ఊర్లన్నీ మునిగి ఇండ్లన్నీ మునిగి మనుషులు మునిగి అంత మునుగుడే ఉన్నది. పోన్రి కట్టుబట్టలతో మిగిలినరు జనాలు. చాలా మంది ఇల్లు ఇడు పిడిసిపెట్టి పిల్ల జల్లను సంకనేసుకొని నీళ్లు లేని దిక్కు నడుచుకుంటూ పోతుండ్రు. ఇంకింతమంది బిల్డింగ్ల మీదకి ఎక్కి ఎవరన్నొచ్చి తిండి పొట్లాలో నీళ్ళ సీసాలో పంచుతారు కావచ్చని ఎదురు చూస్తాండ్రు. ఇక జరంత మంది అయితే బస్సులు లారీల టైర్లలో ఉండే టీపులను పడవల లెక్క తయారు చేసుకొని తిరుగుతాండ్రు.
ఆర్మీ ఆఫీసర్లు కూడా వాళ్ళ పడవలేసుకొని రంగంలోకి దిగిండ్రు. ఇండ్లల్లో ఎవరన్నా పబ్లిక్ ఇరకబడితే వాళ్ళను ఒడ్డుకు పట్టుకొస్తుండ్రు. 3 రాష్ట్రాలల్లో కలిపి 21 మంది జీవిడిచిండ్రట. ఇక మన పక్కపొంటే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కూడా వానలు శితం కొడుతున్నాయి. ఈ 2 నెలల్లోనే చెట్లు కూలి, పిడుగులు పడి, బిల్డింగులు గుట్టలు కూలిపడి 70 మందికి ఎక్కువనే జీవిడిచిండ్రట. ఇప్పుడే గిట్లున్నదంటే ఇక ముంగట ఇంకెంతున్నదో ఏమో అని బుగులు పడతాండ్రు పబ్లిక్. మన దిక్కు కూడా చిన్నగా మెల్లగా వానలు రువ్వడి పెంచుతాయని చెప్తుండ్రు. నైరుతి ఋతుపవనాలు వచ్చుడుతోని ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల పోంటి వానలు గట్టిగానే కొడతాయి అంటున్నారు. ఉత్తరాంధ్రలో కూడా జల్లులు పడతాయి అంటున్నారు. ఈదురు గాలులు కూడా దబాయించున్నాయి, సముద్రంలోకి పోవద్దన్నట్టు చెప్తున్నారు. పోయినేడు లెక్క కాకుండా ముందుగానే సర్కారోళ్ళు వానలు గట్టిగా చప్పరిస్తే ఏమేం చేయాలి ఎట్టెట్టా అనే దాని మీద ముందుగానే మీటింగులు పెట్టి అందరిని హుషారు చేసిండ్రు. మరిగా చూడాలి ఏమవుతుందో. ఇప్పుడు మాట అడిగితే చెప్పుండ్రి, ఏటీఎంలకెంచి పైసలు తీయాలంటే మీరైతే ఏం చేస్తారు చెప్పుండ్రి? మామూలుగా అయితే కారటు పట్టుకొని పోతారు. కారటు పెట్టి పిన్ను నంబర్ కొడితే ఎన్ని కావాలనో అన్ని పైసలు బయటకు వస్తాయి. అక్కరుండి పైసలు తెచ్చుకునేటోళ్లకు కావాలి కారట్లు. దొంగతనంగా ఎత్తుకొచ్చేటోళ్ళకి ఎందుకు? వాళ్ళ అథేర్లాళ్ళకుంటాయి. ఇగో వీళ్ళ లెక్క. రైట్. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లింగగిరి రోడ్లున్న ఎస్బీఐ ఏటీఎంను పొతం పెట్టిళ్ళు దొంగన్నలు. అర్ధరాత్రి గ్యాస్ కట్టర్లు పట్టుకొని వచ్చిర్రు. సెటర్లు లేపిర్రు, లోపలికి జొరబడ్డారు. ఏటీఎం తలుపులు కటింగ్ చేసిర్రు. ఉన్న కాడికి చదువుకొని అవతల పడ్డారు. ఏం తక్కువ 20 లక్షల రూపాయలకు మీదనే ఎత్తుకపోయిల్లు అనేది పోలీసు వాళ్ళు అంటున్నమాట. మరి ఏడికేంచి వచ్చిర్రో ఏమో కానీ అర్ధరాత్రి అందాదకు 2:30 గంటలకి కార్లో వచ్చిర్రట. వచ్చిన వాళ్ళు ఆలస్యమేం చెయ్యలే, 10 నిమిషాలలోనే వచ్చిన పని కానిచ్చుకొని అవతల పడ్డారు. మళ్ళా పోత ఏటీఎంకు నిప్పంటిచ్చారు. ఏలి ముద్దర్లు దొరకొద్దని ఉపాయం కావచ్చేమో. అగా చూడోలి మిషన్ మొత్తం ఎట్ట పొరక చేసిపోయిలో. గంత తెలివి ఉన్నోళ్ళు అలా పనితనం అంతా సీసీ కెమెరాలలో రికార్డ్ అవుతుంది అనేటి ముచ్చట ఎలకలేకపోయి ఉండొచ్చునో. మరి వాటిని ఏమనలేదు బాగానే. గా సీసీ కెమెరాలలో సినిమా మొత్తం రికార్డ్ అయితే కేసు రాసుకొని దొంగనలను పట్టుకునేటి పనిలో పడ్డారు పోలీసు వాళ్ళు. దొంగతనాలు చేసేటందుకు గంత తెలివి పెట్టిన వాళ్ళు గదే తెలివి ఏదన్నా పని చేసుకొని బతికేతందుకు పెడితే కాదా అని తిట్టిపోస్తున్నారట సూర్యాపేట పబ్లిక్. ఇవాళ రేపు కమ్ముగా తాగి దావత్ చేసుకుంటారు కావచ్చు, కానీ దొరికినాకుంటది తాతలకు. తాగిందంతా కక్కేసరి కావచ్చు పోలీసు వాళ్ళు ఊకుంటారు. ఇంటికాడ ఉత్తగుండి ఏం చేస్తాం? అట్లా 4 వద్దులు పోయి తిరుపతి, యాదాద్రి, భద్రాద్రి తిరిగొత్తామని టూర్లు పెట్టుకోవాలనుకునేటోళ్ళు జర పైలం. అసలే సెలవులు, భక్తులు బగ్గొస్తుండ్రు, లైన్లు పెద్దగుంటాయి. సౌలతుల కాడ కూడా తిప్పలు కావచ్చు. ఎందుకంటే ఎండాకాలం సెలవులు ఒడుస్తున్నాయని పొల్లగాన్లకు బళ్ళు పెడితే తీయదని కొంతమంది పోతుంటే మొక్కులు అప్పచెప్పేతందుకు కొంతమంది పోతున్నారు. అందరు అట్లా అనుకుని పోయే గింత తిప్పలు పడుతుర్రు. ఏహే ఎక్కడిది? ఏడుకొండల ఎంకన్న దర్శన భాగ్యం కొరకు భాగ్యగా పడ్డారు భక్తులు. తక్కువ పొడుగు లేదు లైను, అన్ని కంపార్ట్మెంట్లు నిండినాయి. బయటికో 2 కిలోమీటర్ల కమానం లైన్లలో నిలబడ్డారు భక్తులు. ఏం తక్కువ 24 గంటలకు మీదనే పడుతుందట మరి దర్శనానికి. పొంటిల కమానం నిలబడలేక యాష్టగొంటూరు వచ్చిన భక్తులు. ఫ్రీ దర్శనాలకు పోయేటి భక్తులకే గంత తిప్పల, స్పెషల్ దర్శనాలకు పోయేటి భక్తులకంత తిప్పలేం లేదాట. మళ్ళా జప్పునే అవుతుందట దర్శనం. చాలా మంది భక్తులు గంటల కమానం నిలబడలేక వెనకకు మరిపోయిన వాళ్ళు కూడా ఉన్నారంటే చూడోలి ఎట్టుందో గుట్ట మీద రద్దీ. ఇక ఇదిట్టుంటే ఇటు యాదాద్రి నరసన్న గుట్ట మీద కూడా గిదే కథ. ఐతారం అవుడుతో శీతం పట్టకుండా వచ్చారు భక్తులు. ఇటు ఐతారం ఒకటి కలిసి వచ్చింది. ఇంకో 10 వద్దులు అయితే పొల్లగాళ్లకు ఎండాకాలం సెలవులు ఒకటి అయిపోతాయి. అందుకనే ఓ పాలి పోయేద్దాం అనుకున్నట్టున్నారు కావచ్చు. పిల్లా జల్ల నెంబడేసుకొని వచ్చారు నరసన్నను దర్శనం చేసుకునేందుకు. ఆగా చూడోలి కూర్చుల క్యూ లైన్లలో ఎంత మంది ఉన్నారో. నిత్య కళ్యాణం, లడ్డూ ప్రసాదాల కౌంటరు, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండ కిందున్న కళ్యాణ కట్ట, పుష్కరిని, వాహనాల పార్కింగ్. ఓ ఇట ఆడ ఈడని ఏం లేదు, ఏడ చూసినా భక్తులే. అటు నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి గుడి కిటకిటలాడింది భక్తులతోని. బళ్ళు తెరిచేందుకు టైం దగ్గర పడుతుండటంతో చిన్న పొల్లగాళ్లకు అక్షరాభ్యాసాలు చేపించేందుకు శితం మంది వచ్చారు. గోదాట్ల పుణ్యతానాలు చేసి అమ్మవారికి మొక్కులు పెట్టుకున్నారు పోయిన భక్తులు కూడా. ఇటు ఐతారం, అటు ఎండాకాలం సెలవులు. ఇంకో 10 వద్దులైతే బల్లోటి తెలుస్తారాయే. మళ్ళప్పుడు తీరుతుందో తీరదో అని ఇప్పుడే ఇట గుల్ల బాట పట్టిల్లు అన్నట్టు. మా ఊళ్ళే శ్రీరామనవమి అప్పుడు రాములోరికి పెద్ద పండుగ చేస్తారు. కంసే కం యాదాద్రి గుళ్ళే ఎట్లా చేస్తారో అట్లనే చేస్తారు రాములోరి లగ్గం. అంతటితో ఆగుతుందా అంటే అదేం లేదు. తెల్లారి రథం తిప్పుతారు ఊళ్ళే. 3వ నాడు గుడి చుట్లు బండ్లు తిప్పుతారు రైతులు. అన్నట్లు బండ్ల రథాలంటే యాదికొచ్చింది. గీడ చూడుండ్రి రథాన్ని ఎంత బందోబస్తుగా చేస్తున్నారు.
రైట్. కోల్కతాలో ఉన్న జగన్నాథుని రథానికి టైర్లు ఎక్కిస్తున్నారు కొత్తవి. ఓ 48 ఏళ్ల కింద కొత్త టైర్లు ఎక్కించిందట జగన్నాథుడు ఎక్కి తిరిగే రథానికి. మళ్ళీ ఇప్పుడు అన్నట్టు ఇప్పుడు ఏం టైర్లు ఎక్కియాలనుకుంటున్నారో ఎరికేనా? మన ఇండియన్ ఆర్మీ దగ్గర ఉన్న ఫైటర్ జెట్ సుఖోయ్ 30 కొరకు తయారు చేసిన టైర్లను తెచ్చి ఎక్కియాలనుకుంటున్నారట. అంతేకాదు ఇప్పటికే ఆ టైర్ల కొరకు ఆర్డర్లు కూడా పెట్టిందంటే చూడాలి ఎంత రూవడి మీద ఉన్నారో. ఇది మేమంటున్న మాట కాదు, మళ్ళా ఇస్కాన్ సంస్థ పెద్దోళ్ళు చెప్పిన ముచ్చటే. So then we approached MRF. Finally, MRF in 2025 this year, they wrote us back and they told that yes, but why you need Sukhoi planes? They are very, very surprised. So I told that we need it for chariot of Jagannath, and I told we had Boeing 747 tires. So they sent one very senior general manager to verify our claim. So they came to Newtown and they saw for themselves that actually the tire of Jagannath chariot is of Boeing 747, and that model was no more produced anywhere in the world. ఇప్పటి వరకు బోయిన విమానం టైర్ల ఆట. ఓ 48 ఏళ్ల సందికి ఆ టైర్ల మీదనే నడుస్తుందట గీ రథం. అందాజకు 15 ఏళ్ల సందికి వీటిని మార్చాలని చూస్తున్నాడ గానీ అసలు వశపడతలేదట. పోయినేడు రథం తిరిగేటప్పుడు టైర్లలో తక్లీఫ్ వచ్చిందని ఈ ఏడు ఎట్టున్న రథోత్సవాల వరకు టైర్లు మార్చాలని చూస్తున్నారట. మళ్ళా అవి కూడా గట్టిగా ఉండాలని పైలట్ జెట్ టైర్లను ఆర్డర్లు పెట్టిలు అన్నట్టు. అయితే జూన్ 27వ తారీఖు నుంచి జగన్నాథుని రథయాత్ర ఉంటది. అప్పటి వరకు కొత్త టైర్లు ఎక్కియాలని చూస్తున్నారు కావచ్చు. మరి చూడాలే ఏం చేస్తారు అనేదిగా. 100కు 4 కిలోలంటే నిన్న ఆఫీస్కించి ఇంటికి బొంగ కొనుక్కొని పోయిన ఉల్లిగడ్డలు, చిన్న ఉల్లిగడ్డలు ఏరేరి తీసుకుందామంటే ఎక్కడేరనిచ్చిండు. ఇచ్చినవి తీసుకోవాలి అన్నట్లు దబ్బ తట్లకేసి జోకిండు, అరకులేసి ఇచ్చిండు. ఒక్కో ఉల్లిగడ్డ 1/2 కిలో ఉన్నది. సగం వాడుకొని సగం దాచిపెట్టుకునే కథ అవుతుంది. సరే అది అట్లుండని గాని ఇగో గీ ఉల్లిగడ్డ కథ చూడుర్రి. ఆగో చూసినరా, మేడం చేతిలో పట్టుకున్న ఉల్లిగడ్డ ఎంత పెద్ద ఉన్నదో. ఒక్క ఉల్లిగడ్డ ఏం తక్క కిలో వజను దూగుతున్నదట. అందుకే దాన్ని మురిపెంగా పట్టుకొని చూస్తున్నారు. ఇంతకు మేడం ఎవరో మరి పక్కపొంటి చూస్తుంటే సెంటర్ రోడ్ల మంత్రి నితిన్ గడ్కరీ సారు కూడా కనిపిస్తాడు అనుకుంటారా? మేడం పేరు కాంచన్ గడ్కరీ, సారు ఇంటామే. చిత్రం ఏంటిదంటే గడ్కరీ సారు ఎట్లయితే కొత్త ఆలోచనలు చేస్తుంటాడో అట్లనే మేడం కూడా వ్యవసాయం చేసుకుంటా కొత్త పంటలు పండిస్తున్నది. నాగపూర్ దగ్గర పట్లనే ఉన్న దాపేవాడ అనే ఊర్లే వ్యవసాయం చేస్తున్నది మేడం. నెదర్లాండ్ దేశంకి వెళ్ళి ఉల్లిగడ్డ ఇత్తనాలు తీసుకొచ్చి ఇక్కడ నాటిచ్చిండ్రాట. డ్రిప్పు పెట్టి సుక్క నీళ్లు బట్టి ఉల్లిగడ్డలు సాగు చేస్తే మరిగా ఒక్కోటి కిలో వజను దూగుతున్నదట. గతగానం ఊరుతున్నాయంటే ఏమేసి పండిస్తాను కావచ్చు అని అనుమానం కొడుతుంది చాలా మందికి. ఎసోంటి మందు ఎరువులు వాడలేదట. అచ్చం సేంద్రియ ఎరువులతోని సాగు చేసినందుకే ఒక్కో ఉల్లిగడ్డ కిలో వజను తూగేటట్టు పండింది అంటున్నారు. నితిన్ గడ్కరీ సారేకి ముచ్చటను ఇంటర్నెట్ గుట్లే పెట్టిండు. అట్లట్లా ఇప్పుడు ముచ్చట దేశం అంతా తిరుగుతాంది. సోషల్ మీడియాలో కూడా పబ్లిక్ తీరు కామెంట్లు రాస్తున్నారు. సారుకు దగ్గర ఇల్లాలే ఉన్నది మేడం అనుకుంటారు చాలా మంది. మరిగా ఒక్కో ఉల్లిగడ్డ కిలో బరువు ఉంటున్నదంటే చిన్న ముచ్చట కాదు కదా. గా సాగు పద్ధతులు ఏంటియో తత్తిమ రైతులకు కూడా నేర్పితే మంచిగుంటది కదా అని అడుగుతున్నారు ఇంకింతమంది. మన కట్టుబొట్టు పద్ధతులు పండుగలు ఆచారాలు గీనాడుమ మనోళ్ళకు నచ్చుతలేవు. కానీ బయటి దేశపోళ్ళు మాత్రం గట్టిగా పాటిస్తుండ్రు. కోరి మన పద్ధతులు పాటిస్తుండ్రు. ఇంగ్లీష్ వాళ్ళు మన దేవుళ్లకు పూజలు చేస్తుండ్రు. మొన్న కుంభమేళ కాడ కూడా మనోళ్ళతోని పోటీ పడిపోయిండ్రు బయటి దేశాల జనాలు. గిట్లనే ఇప్పుడు ఓ ఫ్రాన్స్ దేశం అక్క మన దిక్కొచ్చి ఏం చేసిందో చూడుర్రి. ఇక గీ అక్కనే ఫ్రాన్స్ దేశం నుంచి వచ్చి మన దిక్కు ఛాయబండి పెట్టుకున్నది. ఇంగ్లీష్ వేషం ఇడిచిపెట్టి అచ్చం మనోళ్ళ తిరిగే వేషం కట్టింది. కట్టు బొట్టు గాజులు సొమ్ములు బట్టలు అన్ని మనోళ్ళ తిరుగా మార్చుకున్నది. మనోళ్ళంతా బయటి దేశం పోవాలి, అక్కడికి పోయి బగ్గ పైసలు కమాయించాలి అని తనలాడుతుంటారు. కానీ గీ అక్క మాత్రం గిట్లా ఫ్రాన్స్ దేశం నుంచి మన దిక్కు వచ్చింది. ఏంటికంటే శాంతి కోసం, ఏంటికంటే మన గడ్డ మీదనే ఆమెకు ప్రశాంతత దొరికిందట. దేశాలు తిరుగుకుంటా ఎన్నెన్నో జాగలకు పోయిందట. కానీ ఎక్కడ అక్క మనసు నిమ్మలం కాలేదట. ఇక ఆగిరికి ఎవరిలో కాశీకి పో, అక్కడైతే నువ్వు కోరుకున్నది దొరుకుతుందని చెప్పిండ్రట. అట్లా ఇక అన్ని చూసుకుంటా ఆగిరికి ఆ విశ్వనాథుడు అన్నపూర్ణమ్మతోని కలిసి వెలిసిన కాశీకి వచ్చింది అక్క. తొలుత 2-3 వద్దులు ఉండిపోదాం అనుకున్నదట. కానీ ఇప్పుడు మొత్తానికి ఆ శివయ్య సన్నిధిలోనే ఉండిపోవాలని నిర్ణయం తీసుకున్నదట. అందుకే గిట్ల కొత్తగా వారణాసి గల్లీలో ఓ ఛాయ్ బండి కొనుక్కున్నది. వచ్చిపోయే భక్తులకు ఛాయ్ తాగిచ్చి సేవ చేసుకుంటా అంటున్నది. అంతేకాదు
అక్క శివుని బొమ్మలు కూడా భలే ముచ్చటగా వేస్తున్నది. గంగా నది ఒడ్డున కూకొని మనసులో ఎట్లా అనిపిస్తే అట్లా శివుని బొమ్మలు గీస్తుందట. మనోళ్ళు వేరే దేశం ఆచారాలు అలవాట్లకు ఆశపడిపోతుంటే వాళ్ళేమో మన దిక్కొచ్చి మన పద్ధతులు పాటించుకుంటా మన దేవుళ్ళకు పద్ధతి పడుతుండ్రు. గొప్ప ముచ్చట్నే మరి. చిటుకు పట్టుకు ముచ్చట్లున్నాయి, ఫటాఫట్ అవిగిన చూసేయండి. దానమ్మ వరంగల్లో అయిన కార్ పార్టీలో రజతోత్సవ సభకు పోయొస్తుంటే రోడ్డు టక్కరై జీవిడిచిన కనక ఇంటికి పోయిండు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సారు. ఇంటోళ్లను మందలిచ్చి పార్టీ తరపుకించి ఓ 5 లక్షల చెక్ ఇచ్చిండు. పాపం కనకయ్యకి 2 ఆడవిల్లలే. ఇంటి పెద్ద దిక్కు పోయినందుకు పార్టీ తరపుకించి కేసీఆర్ సార్ చెక్ పంపించిండని సార్ చెప్తున్నాడు. ఏమో తీయరి పార్టీ మీటింగ్కు పోయి పానాలు పోగొట్టుకున్నందుకు ఆడవిల్లల చదువు కన్నా అక్కిలకు వస్తాయి కా డబ్బులు. అమెరికాలో కూడా కార్ పార్టీల జెండాలు ఎగిరినాయి. కార్ పార్టీ ముఖ్య లీడర్ కేటీఆర్ సార్ అమెరికాకు పోతే డల్లాస్ విమానాల స్టేషన్లో గులాబీ జెండాలతోనే చెదురుకున్నారు అక్కడ ఉండేటి తెలుగు ఎన్ఆర్ఐలు. డల్లాస్లో ఉన్న డాక్టర్ పెప్పర్ ఎరినాల ఎన్ఆర్ఐలతో అయ్యేటి కార్ పార్టీ రజతోత్సవాలకు పోయిలు తెలంగాణ లీడర్లు. అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐలు చేసేటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సంబరాలకు సారే పెద్ద చుట్టమాట. పెద్ద చుట్టం కాబట్టే కావచ్చు అంతమంది వచ్చి ఎదుర్కొన్నారు. మళ్ళా మేడ్చల్ జిల్లాలో ఉన్న ప్రతాప సింగారంలో 200 ఇండ్లు పంచేటి కాడ అడిట్ అయిందని అమ్మలక్కలంతా రోడ్డు ఎక్కిరు. వాళ్లకు పువ్వు పార్టీలు కొంత దండబోడుతో ఇగింత జోరైంది ధర్నా. మొత్తం 90 మందికి 200 ఇండ్లు ఇస్తామని లిస్టు బయటకు వదిలిపెడితే అందులో ఉత్తమ 30 మందికే ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారట. తాతిమ 60 మంది పార్టీ లీడర్లు కార్యకర్తలే ఉన్నారని చెప్పుకొస్తున్నారు ధర్నా కూర్చున్న అమ్మలక్కలు. ఇప్పుడు వచ్చిన లిస్టులో ఉన్న 90 మంది పేర్లు తీసేసి అర్హతున్న వాళ్ళకి ఇండ్లు ఇస్తున్నట్టు కొత్త లిస్టు ఇవ్వాలనేది వాళ్ళ డిమాండ్. మరి చూడాలి ఏం చేస్తారో ఇక. చూసిండ్లు కదా, ఇవి ఇయాల్టి మన పటాస్ న్యూస్ ముచ్చట్లు. మళ్ళీ మంచి మంచి ముచ్చట్లతోనే రేపు కలుద్దాం. నమస్తే.